శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేసుకోవాలని అందరికైతే చాలా సందేశాలైతే ఉన్నాయండి. ఈ సంవత్సరం మనకి వరలక్ష్మి వ్రతం రెండో వారం చేసుకోవాలా? మూడో వారం చేసుకోవాలా? మాకు ఈ వారం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలండి అని చాలామంది అయితే అడుగుతున్నారండి. అందరికీ ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇదైతే చాలా చిన్న వీడియో అండి. పూర్తిగా అయితే ఇక్కడ నేను తెలియజేస్తానండి. మనకి ఈ సంవత్సరం జూలై నెలలో ఆషాఢ మాసం అనేది ముగుస్తుందండి. 24వ తారీఖున అమావాస్య రోజుతో మనకి ఆషాఢం అనేది ముగుస్తుందండి. 25 మనకి ఆ రోజు శ్రావణం అంటే పాడ్యమి తిథితో మొదలవుతుందనమాట. 24 ఆషాఢం మనకి రాత్రి 1:03 ముగుస్తుందండి. తెల్లారుజామున సూర్యోదయానికి ముందుగానే మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం అయిపోతుంది. ఆ రోజు మనకి పాడ్యమి తిథి కూడా ఉంటుందండి. అదే ఆ రోజు శుక్రవారంతోనే మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఇది మొదటి శుక్రవారం అండి. 25వ తారీఖున అయితే మొదటి శుక్రవారం వచ్చింది. జూలై 25వ తారీఖున మనకి ఆ రోజే శ్రావణం ప్రారంభమవుతుందండి. ఆ రోజే మొదటి శుక్రవారం అనమాట. ఆగస్టు నెలలో మనకి రెండో శుక్రవారం అండి. ఆగస్టు 1వ తారీఖున రెండో శుక్రవారంగా వచ్చింది. మనకి వరలక్ష్మి వ్రతం అండి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే మనము వరలక్ష్మి వ్రతంగా చెప్పుకుంటాము. ఈసారి మూడో వారం అయితే వరలక్ష్మి వ్రతం వచ్చిందండి. అది ఆగస్టు 8వ తారీఖున మనకి ఆ రోజు చతుర్దశి ఉందండి. ఆ రోజు మనకి తిథి వచ్చేసి చతుర్దశి అనమాట. నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఆ రోజు మనం మూడో వారం రోజే మనం వరలక్ష్మి వ్రతంగా అయితే జరుపుకుంటాము. ఈసారి మనకి శ్రావణ శుక్రవారాలు 5 వచ్చాయండి. 4 శుక్రవారం వచ్చేసి ఆగస్టు 15వ తారీఖున వచ్చింది. 5 శుక్రవారం వచ్చేసి ఆగస్టు 22వ తారీఖున అయితే వచ్చిందనమాట. వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవడం కుదరని వాళ్ళైతే రెండో వారం కానీ 4గో వారం కానీ చేసుకుంటాము. మొదటి వారం కానీ 5వ వారం వచ్చేసి మనకి తిథి అనేది 1 వరకే ఉంటుందండి. ఈలోపే పూజ చేసుకొని తాంబూలం ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈ సంవత్సరం మనకి శ్రావణ శుక్రవారాలు 5 వచ్చాయండి. శ్రావణ మంగళవారాలు వచ్చేసి 4 వచ్చాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన. జూలై 29వ తారీఖున శ్రావణ మంగళవారం 1వ వారం అండి. ఆగస్టు 5వ తారీఖున 2వ వారం అండి. ఆగస్టు 12 3వ వారం అండి. ఆగస్టు 19 4వ వారంగా శ్రావణ మంగళవారాలు జరుపుకుంటాము. మనకి పండగలండి మంగళ గౌరీ వ్రతం అనమాట 29వ తారీఖున. వరలక్ష్మి వ్రతం వచ్చేసి 8వ తారీఖునండి. ఆగస్టు 8వ తారీఖున. మనకి రాఖీ పౌర్ణమి వచ్చేసి ఆగస్టు 9 అండి. శ్రీకృష్ణాష్టమి అండి 16వ తారీఖున. ఈ సంవత్సరంలో మనకి ఆగస్టు నెలలో ఉండే పండగలండి ఇవి. శ్రావణ మాసంలో వచ్చే పండగలు. లక్ష్మి వ్రతం పూజ చేసుకునే శుభ సమయం మనకి ఏ తిథి ఉంది, ఆ రోజు నక్షత్రం ఏముందో నేను ఇలాగా ఒక లింక్ అయితే పెడతానండి. ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇక నేను లింక్ కూడా మీకు ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానన్నమాట. కావాలి అనుకున్న వాళ్ళైతే క్లిక్ చేయండి. ఎందుకంటే మనకి వరలక్ష్మి వ్రతం రోజు అంత వ్రతం చేసుకుంటాం కదండి. శుభ సమయంలో దీపారాధన చేసుకొని తర్వాత మనం అమ్మవారికి పిండి వంటలు చేసి తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి తాంబూలం ఇవ్వడానికి శుభ సమయాన్ని తెలుసుకుంటే మనం ఆ సమయంలో దీపారాధన చేసేసి మన పని అంటే అమ్మవారికి నైవేద్యాలు అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవచ్చండి. అది దీపారాధన చేసుకోవడానికి శుభ సమయం కూడా ఈ వీడియోలో అయితే ఈ వీడియోలో లింక్లో అయితే నేను అప్లోడ్ చేస్తానండి. కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అమ్మవారి అలంకరణ లింక్ కూడా ఇస్తానండి. సింపుల్గా అందరూ చేసుకుందాం అనుకున్న విధంగానే నేను ఒక బ్లౌజ్ పీస్తో అయితే చేశానండి. చాలా అమ్మవారి శారీ కట్టినట్టు అలంకరణతో ఉంటారు. అలా ఒక లింక్ కూడా నేను ఈ వీడియోలో అయితే ఇస్తానన్నమాట. మీరు ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి నా వీడియో చూసిన తర్వాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.